హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే రిబ్బన్ పకోడా ఎలా చేయాలో చూద్దాము. దీన్ని కొన్ని ప్రాంతాల్లో ఆకు పకోడీ, చెక్క పకోడీ అని కూడాను అంటారు. ఈ కొలతలతో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. యాజ్ ఇట్ ఈస్‌గా స్వీట్ షాప్‌లో తినే విధంగానే వస్తాయి. ముందుగా నేను బియ్యపు పిండిని 1 కేజీ తీసుకుంటున్నానండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొంచెం తక్కువ క్వాంటిటీలో చేస్తే మీకు ఎలా వస్తుందో అర్థమైపోతుంది. మనం తీసుకున్న కేజీ బియ్యపు పిండికి హాఫ్ కేజీ శనగపిండి తీసుకోండి. దీన్ని శనగపప్పుని మిల్లు పట్టించుకొనైనా తీసుకోవచ్చు, లేదా రెడీమేడ్ శనగపిండి అయినా తీసుకోవచ్చు. ఈ రెండు కూడాను చక్కగా కలిసేలాగా కలుపుకుందాము. శనగపిండిలో హాఫ్ క్వాంటిటీ అంటే పావు కేజీ నేను పుట్నాల పప్పునైతే తీసుకున్నానండి మిక్సీ జార్లో. ఇలా పుట్నాల పప్పుని తీసుకోవడం వల్ల మనం చేసుకునే ఈ రిబ్బన్ పకోడీలో చాలా టేస్టీగా, గుల్లగా, మంచి రుచిగా వస్తుందండి. దీంట్లో ముదురుగా ఉన్న కరివేపాకుని నీట్గా క్లీన్ చేసేసుకొని నేను మిక్సీ జార్లో పుట్నాల పప్పుతో పాటు తీసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. మీకు ఈ పుట్నాల పప్పు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసుకొని ఓన్లీ శనగపిండి, బియ్యపు పిండితో కూడాను చేసుకోవచ్చు, లేదా ఒక్క బియ్యపు పిండితో కూడాను చేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం గట్టిగా వస్తాయి. ఇలా పుట్నాల పప్పుని యూస్ చేసి ఒకసారి ట్రై చేయండి. వేయకుండా ఒకసారి ట్రై చేస్తే మీకే ఈ రెండిటికి రుచి డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 3 పిండులు కలిసే విధంగా చక్కగా మిక్స్ చేసేసుకొని టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాను. అలానే వేయించిన తెల్ల నువ్వులు ఒక 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. మీ దగ్గర తెల్ల నువ్వులు లేదు అనుకుంటే ఈ ప్లేస్‌లో నల్ల నువ్వులు కూడాను వేసుకోవచ్చు. కానీ నువ్వులు వేయడం వల్ల మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. స్కిప్ చేయొద్దు. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1½ టేబుల్ స్పూన్ వరకు వాము, అలానే 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. కారం దగ్గర కొంతమంది ఈ రిబ్బన్ పకోడీ స్పైసీగా తినడానికి ఇష్టపడే వాళ్ళు కొంచెం కారం పెంచి వేసుకోవచ్చండి. అలానే ఒక 2-3 టేబుల్ స్పూన్లు నేను ఇంట్లో చేసిన వెన్న వేస్తున్నాను. వెన్న వేయడం వల్ల క్రిస్పీతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీ దగ్గర వెన్న లేకపోతే నూనెని కాచి ఒక 2 గరిటెలు వేసుకోండి, లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు. అలానే డాల్డా కూడాను వేసుకోవచ్చు, కానీ హెల్త్‌కి అంత మంచిది కాదు కదా. ఇప్పుడు ఈ ఉప్పు, కారం, వెన్న పిండికి బాగా పట్టే విధంగా చేతితో కలుపుదాము. చూడండి, ఇలా కలిపిన తర్వాత మనం ఒకసారి టేస్ట్ చూసుకోండి, అన్ని ఉప్పు, కారం సరిపోయాయో లేదో. ఇప్పుడు నీళ్లు కొంచెంగా వేసుకుంటూ పిండిని నేను ఇక్కడ నార్మల్ వాటరే తీసుకున్నానండి, వేడి నీళ్ళు ఏం తీసుకోలేదు. ఇలా వాటర్ మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం వేసుకుంటూ పిండి సాఫ్ట్గా ముద్దగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉండకూడదండి, వీలైనంత సాఫ్ట్గా కలుపుకోండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపిన పిండిని 10 నిమిషాలు పక్కన పెట్టామంటే మనము వేసిన వాటర్ని ఇది పీల్చుకొని ఇంకాస్త సాఫ్ట్గా అవుతుంది. పిండి మాత్రం సాఫ్ట్గానే ఉండాలి, గుర్తుంచుకోండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాత్రము సాఫ్ట్గా ఉండాలి అండి. 10 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను. చూడండి, పిండి మరింత సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న ఆకు పకోడీ దీంతో అయితేనే మనకి రిబ్బన్ పకోడీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చక్రాల గిద్దె లోపల పిండి ఫుల్గా పెట్టుకొని పైన లిడ్ అనేది క్లోజ్ చేసేసుకుందాము. క్లోజ్ చేసుకున్న తర్వాత మనకి ఈజీగా ప్రెస్ చేస్తే వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పిండిని మనకి ఒక షేప్ అంటే అవసరం లేదండి, ఏ షేప్లో వచ్చినా సరే రిబ్బన్ పకోడీ పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తుంది. కొంతమంది డార్క్గా వేగితే ఇష్టపడతారు, కొంతమంది లైట్గా ఎల్లో కలర్లో ఉంటే ఇష్టపడతారు. మీకు లైట్గా ఎల్లో కలర్ కావాలంటే పసుపు అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఆయిల్లో నుంచి తీసిన తర్వాత కాస్త మెత్తగా అనిపిస్తుంది, చల్లారే కొద్దీ ఇవి చాలా క్రిస్పీగా వస్తాయండి. మనము తినే బయట స్వీట్ షాప్లో కంటే కూడాను ఈ కొలతలతో మీరు చేశారంటే చాలా క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి. తినే కొద్దీ తినాలి అనిపించేంత రుచిగా ఉంటుందండి. పండగ అయినా సరే ఏదైనా తినాలి అనిపించినా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీ అందరికీ కూడాను చాలా బాగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.